నార్సింగిలో బాబా గుడి ఉందండి. అక్కడే నేను ఆహ్, ఎప్పుడు ప్రార్థన చేసేది బాబా గారికి. చంద్రబోస్ గారికి ఆస్కార్ రావాలని దండం పెట్టింది కూడా ఈ గుడిలోనే. ఆహ్, ఈ బాబా అంటే నాకు చాలా ఇష్టం అండి. నా కోరికలన్నీ తీర్చాడు సాయిరాం. నేను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఈ బాబాకే దండం పెట్టుకుంటాను. చిన్నప్పటి నుంచి నేను బాబాని దండం పెట్టుకోవడం మొదలెట్టాను. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు అన్న ఫీలింగ్ స్టార్ట్ అయిందే చిన్నప్పుడు. మా అమ్మతో బాబా గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకున్నాను ఒకసారి. బాబా బాబా నాకు స్పోర్ట్స్లో కప్ కావాలి, నాకు సూపర్ సీనియర్స్ ఛాంపియన్ అవ్వాలి నేను అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఆ కప్పుని ప్రసాదించాడు నా దేవుడు. సాయిరామ్ అంటే నాకు అక్కడ స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా బాబాని దండం పెట్టుకోవడం అనేది. మా నాన్నగారు బాగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆయన బయటికి వెళ్తాను అని అన్నారంటే మటుకు ఆయన్ని బాబాలాగానే రెడీ చేసి పంపించేదాన్ని. ఎందుకంటే కొంచెం నాన్నకి బాబా ఛాయలు ఉంటాయన్నమాట. అంటే ఆ ముక్కు ఆయన చూసే విధానం అదంతా. సో మా నాన్నగారిని అలా తయారు చేసి పంపించేదాన్ని. సో ఆయన ఎవరిని లిఫ్ట్ అడిగినా సరే బాబా అడుగుతున్న ఫీలింగ్ జాగ్రత్తగా తీసుకొచ్చి దించేసేవారు మా నాన్నని. సో ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారండి. అయినా సరే ఆయన్ని చూస్తున్నట్టే ఉంటుంది నాకు బాబాని చూస్తున్నప్పుడు. బాబా గురించి మరో ఒక విశేషం చెప్పాలి. ఏంటంటే బాబా నేను ఎప్పుడు బాబాని తలుచుకున్నా కనీసం ఒక ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒక మా షాప్ నేమ్ బాబా మోటార్స్ అనో, లేకపోతే సాయిబాబా టైల్స్ అనో, లేకపోతే బాబా ఫోటోగ్రాఫ్ ఉన్న ఆటో బ్యాక్కో, లేకపోతే ఈ మొక్కులన్నీ తీరుస్తూ ఒక బండి బాబా బండి ఉంటుంది కదా, ఆ బండి కానీ అలాగూ సాయిరామ్ అన్న ఒక మాట కానీ లేకపోతే రచన ఎక్కడన్నా రాసి ఉండటం కానీ చూస్తానన్నమాట ఆయన తలుచుకున్న క్షణం. కానీ ఒక రోజున నేను పూణే వెళ్ళినప్పుడు అక్కడ సడన్గా అవును కదా బాబా అసలు నన్ను ఎప్పుడు గమనిస్తున్నారు, అసలు ఆయన ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తాడో చూద్దాం అని చెప్పేసి తదేకంగా నేను అటు ఇటు చూడకుండా నంబర్ ప్లేట్ని చూస్తూ ఉన్నాను. ముందర వెళ్తున్న ఒక కార్ నంబర్ ప్లేట్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసిందండి. ఏంటంటే ఆ నంబర్ ప్లేట్ నంబర్ ఏంటంటే 5171. ఆ 5171లో సాయి కనిపించాడు. ఎలా అంటే 5 వచ్చి ఎస్ లాగా, 17 వచ్చి ఏ లాగా కనిపించింది, 1 వచ్చి ఐ లాగా కనిపించింది. సో అప్పుడు నాకు ఒళ్ళు జలధరించిందనమాట. నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు అని అంటే నాకు సాయి ఒక్కడే దేవుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆపదల్లో కానీ కష్టాల్లో కానీ వెంటనే పిలిస్తే పలుకుతాడు. ఇన్ ద సెన్స్ వీ కెన్ ఫీల్ ఇట్. ఏ కష్టం వచ్చినా సరే నాకు వంటింట్లో ఒక వెల్లుల్లి కనిపించలేదన్నా కూడా వండుతున్నప్పుడు అర్జెంటుగా బాబా ప్లీజ్ ఒక్క వెల్లుల్లి రబ్బ కనిపించేలాగా చెయ్యి బాబా అంటే కరెక్ట్గా కనిపించేది ఒక వెల్లుల్లి రబ్బ. ఈ గుడిలో అన్నదానం చేయడానికి ఈ అన్నదానమే ఎందుకు చేస్తున్నాను అన్న ఒకదానికి వివరణ చెప్తున్నాను. మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, ఆ డబ్బులు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అందరికీ. బట్టలు ఇచ్చినా ఇంకా బట్టలు కావాలనిపిస్తుంది. అలాగూ ఏది ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, చాలు అనరు, తృప్తి చెందరనమాట. వేరే అన్నదానం మటుకు అన్నం మటుకు కడుపు నిండంగానే ఇంత చాలు, అంతకంటే ఎక్కువ తినరు, నువ్వు ఇచ్చినా తినరు. సో అందుకని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది అంటారు.
అందుకనే ఈ అన్నదానాన్ని ఎంచుకున్నాను. అదీ కాకుండా నా కొడుకు ఫారిన్‌లో చదువుతున్నాడు. వాడికి సమయానికి భోజనం అందుతుందో, అందదో తెలీదు. ఇక్కడ నేను అన్నదానం చేస్తే అక్కడ ఎవరో ఒకళ్ళు వాడికి భోజనం పెడతారన్న ఆహ్, ఆశ. భగవంతుడు చేస్తాడు. ఎవరో ఒకళ్ళు ఆకలికి భోజనం పెట్టేటట్టు. నేను డెఫినెట్‌గా భక్తి చాలా ముఖ్యమండి అన్నిట్లో కల్లా. మనం చేసే పని ఏదైనా సరే దానితో భక్తి కలిస్తేనే అది పవిత్రమవుతుందని భావిస్తాను. సో మనం అన్నాన్ని భక్తితో కలిపితే అది నైవేద్యం అవుతుంది. అందుకనే భక్తి చాలా ముఖ్యం. మనం చేసే పని కూడా భక్తితో చేస్తే పవిత్రంగా ఉంటుందని నా ఫీలింగ్. బాబాని అసలు నేను పుస్తకాలు చదువుతున్నప్పుడు, మంత్రాలు చదువుతున్నప్పుడు అందరూ చదివే మంత్రం నేను చదవను. నా మంత్రం నేనే రాసుకున్నాను. ఆ మంత్రం మీకు కూడా చెప్తానే. నేను నిత్యం కొలిచే ఈ సాయిరామ్‌కి నేనే మంత్రాన్ని రాసుకున్నాను. సాయిరామ్ సాయిరామ్ సత్యం సాయిరామ్ నిత్యం సాయిరామ్ సదా సాయిరామ్ సర్వం సాయిరామ్ సగర్వం సాయిరామ్ దిశా సాయిరామ్ దశా సాయిరామ్ 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 జనం సాయిరామ్ భోజనం సాయిరామ్ 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 షిర్డీ సాయినాథ్ భగవానికి జై. ఇది నేను రాసుకున్న మంత్రం అండి బాబాకి. నేను మా ఇంటికి వచ్చే ఒక మంచి ఆప్తులు ఎప్పుడు చెప్పేవారు, ఇలాగో నామస్మరణ చేస్తే అంత మంచిది అనేసి. నిజంగా ఇది కరెక్టా కాదా అనేది టెస్ట్ చేశాను ఓ రోజున. నేను కాలేజ్కి వెళ్తున్నాను అనమాట, జేఎన్టీయూకి. మా ఆయన సర్టిఫికెట్స్ తీసుకుని ఏదో ఒక డిగ్రీ సర్టిఫికెట్ కావాలంటేను వెళ్తున్నాను. అప్పుడు హెవీ ట్రాఫిక్. ఆ హెవీ ట్రాఫిక్లో నేను అప్పుడు సడన్గా ఊరికనే ఉండటం ఎందుకు, బాబాని స్మరిద్దాంలే అనుకుని సాయిరామ్ 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 అని అనుకుంటూ ఉన్నాను. వెంటనే గ్రీన్ సిగ్నల్ పడింది, టక 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 క్లియర్ అయిపోయింది. అండ్ విదిన్ 10 minutesలో నేను జేఎన్టీయూలో ఉన్నాను. ఐ ఫెల్ట్ రియలీ అమేజింగ్. అసలు ఆ ఏరియా అంతా నాకేమీ తెలీదు. అయినా సరే వాళ్ళు నన్ను, నువ్వు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి సీడీలో ఫోటోగ్రాఫ్ డ్రైవ్ చేసుకుని కాపీ చేసుకుని రామ్మా అంటే అక్కడ ఎక్కడికి వెళ్ళి ఎతకాలో తెలియలేదు. అప్పుడు కూడా అలాగే సాయిరామ్ 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 అనుకుంటూ ఉన్నాను. అనుకుంటూ అక్కడ వాచ్మ్యాన్ అడిగాను. వెంటనే నాకు దారి చూపించాడు. కరెక్ట్గా నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆగాను. నా పని పూర్తి చేసుకున్నాను, వచ్చాను. అసలు బాబా గైడెన్స్. ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఆయన వేలు పట్టుకుని ఆయన నన్ను అలా పట్టుకుని నడిపిస్తున్నట్టుగానే మనసులో ఎప్పుడు బాబా ఉంటూనే ఉంటారు. ఇంకా ఏమైనా అది యోగా చేస్తున్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ బాబాని తలుచుకుంటూనే ఉంటాను. ఎన్నోసార్లు నాకు బాగా ఆకలేసినప్పుడు, అన్నం దొరకనప్పుడు అన్నం పెట్టిన బాబా ఆయనకి ఎలా చేయాలి. నాకైతే నిజంగా ప్రతిరోజు అన్నదానం చేస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. నిజంగా చాలా గ్రేట్ బాబా. వీళ్ళందరూ తింటున్నారు, నాకైతే లేదు. ఇంతమంది మందిలో బాబా ఇన్ని రూపాలు తీసి ఆయన భోజనం చేస్తున్నారు అనిపించింది. చాలా ఆనందం అనిపించిందండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి మెతుకు మీద తినేవాళ్ళ పేరు ఉంటుంది అని అంటారు కదా. నా దృష్టిలో అన్ని మెతుకుల మీద బాబా పేరే ఉందని నా ఫీలింగ్. అందరిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు, సాయిరామే ఉన్నాడన్న ఫీలింగ్ నాకు. ఆయన ఇంతమంది
రూపాలు తీసుకుని వచ్చి మరీ భోజనం చేస్తున్నారనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళతో పాటే నేను కూడా చక్కగా కూర్చుని బాస్పట్ వేసుకుని కూర్చుని నేల మీద కూర్చుని భోజనం చేసి చాలా ఆనందపడ్డాను. కింద కూర్చుని గుడిలో కూర్చుని తింటున్నందుకు. ఎందుకంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత నేల మీద కూర్చోవడం కూడా చాలా కష్టం అండి. అంటే కాళ్ళు చేతులు వంగవు. కానీ భగవంతుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఈ అన్నదానం చంద్రబోస్ గారి పేరు మీద జరుగుతోంది. ఆయన నిత్యం అందరికీ ఇలా అన్నదానం చేయాలి, చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన వలన నేనే కాదు చాలామంది సంతోషంగా ఉంటారు. సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవతు. అందరినీ అసలు మా ఇంట్లో ఉన్న మొక్కల దగ్గర నుంచి కుక్క దగ్గర నుంచి ఆఖరికి మా అక్క కూడా అందరూ నా కళ్ళకి కనిపించే ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా వైభవంగా ఉండాలి. ఎవ్వరు కష్టాలు పడకూడదు. ఇదే నా ఇష్టం. నాకు నా జీవితంలో ఎంతమంది అయితే మంచి చేశారో సహాయపడ్డారో ఈరోజు ఇంత బాగున్నందుకు ఎంతోమంది సహాయపడితేనే కదా మేము బాగుంటాం. వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలి అనేసి ప్రార్థించాను. ఏమనాలి, కృతజ్ఞతతో ఆ బాబాని స్మరించుకుని థ్యాంక్ యూ బాబా అని చెప్పుకున్నాను. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాబాని దర్శించుకోండి, బాబాని స్మరించండి. ఏ దేవుడైనా అవ్వచ్చు. నిజాయితీగా నమ్మకంతో ప్రేమగా ఎదురు చూడకుండా మనం దండం పెట్టాలి. బట్ మనం మనుషులం కాబట్టి ఎదురు చూసి ఏదో ఒకటి మనకి ఒక ఓదార్పు దేవుడంటే ఆ భగవంతుడే అన్నిటికీ ఉంటాడు. లాస్ట్కి మనకు అనారోగ్యం వచ్చినా కూడా ఆ భగవంతుడినే స్మరించుకుంటాం మనం. సో బాబా ప్లీజ్ లాస్ట్ దాకా నా చేయి వదలకు బాబా ప్లీజ్. ఆ బాబాని నిత్యం సేవలు అందిస్తున్న పూజారి గారికి కూడా దండం పెట్టుకున్నాను.